వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక కోసం ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇవాళ్టి నుంచే నామినేషన్స్ స్వీకరించనున్నారు. నవంబర్ 21న జరిగే పోలింగ్ కు అన్ని పార్టీలు కత్తులు నూరుతుండటంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అన్ని పార్టీలు బరిలో దిగుతున్నప్పటికీ అభ్యర్థుల్ని మాత్రం ప్రకటించకపోవడంతో నేతల్లో ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల గడువు దగ్గర పడుతుండటంతో వీలైనంత త్వరగా అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో ఉన్నాయి వరంగల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీలు. అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ కసరత్తు కొలుక్కొచ్చింది. విజయం తమదేనని ధీమాగా ఉన్న టీఆర్ఎస్ రేపు జరిగే సమావేశంలోనే అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. అడ్వకేట్ జేఏసీకి చెందిన రవికుమార్తో పాటు సీనియర్ నాయకుడు దయాకర్ పేర్లు అధిష్టానం లిస్టులో ఉన్నట్టు తెలిసిందే. వీరితో పాటు వైద్యుల జేఏసీ అధ్యక్షుడు రమేష్ కూడా రేసులో ఉన్నారు. వీరిలో ఒకరికి అవకాశం ఇస్తారో లేక కొత్త పేర్లు తెరపైకొస్తాయో చూడాలి. అటు కాంగ్రెస్ లిస్టు ఢిల్లీ చేరింది. వివేక్, రాజయ్య, సర్వే సత్యనారాయణ, రాజారపు ప్రతాప్, గుండె విజయరామారావుల్లో ఎవరో ఒకరిని వరంగల్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఐదుగురిలో వివేక్ వైపే మొగ్గు ఎక్కువగా ఉంది. కానీ ఈయన పోటీ చేయడానికి ముందుకు రావడం లేదు. వ్యక్తిగత పనుల మీద ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న వివేక్ ని అధ్యక్షురాలు సోనియా పిలిపించి మాట్లాడొచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే వివేక్ అభిప్రాయం మారుతుందని ఆశిస్తున్నారు టీకాంగ్ నేతలు. ఒకవేళ హైకమాండ్ చెప్పినా వివేక్ వినకుంటే సర్వే సత్యనారాయణ లేదా రాజారపు ప్రతాపుల్లో ఒకరు వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఇవాళ తేలనుంది. వరంగల్ ఎంపీ ఉప ఎన్నికపై చంద్రబాబుతో టీటీడీపీ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై తాను బీజేపీ పెద్దలతో మాట్లాడతానన్నారు బాబు. అప్పటికి ఆ పార్టీ పోటీ చేస్తానంటే సీటు దానికే వదిలేద్దామని బాబు చెప్పారు. ఒకవేళ టీడీపీ పోటీ చేయకపోయినా కమలం అభ్యర్థికి గట్టి మద్దతివ్వాలని, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిపక్ష పార్టీగా క్యాష్ చేసుకోవాలని బాబు సూచించారు.